చూస్తూ ఉన్నాం. తర్వాత ఇంకొక విశ్వాసానికి స్వరూపం ఏందో తెలుసా? ప్రతిసారి మనం చనిపోయిన వాళ్ళ దగ్గర చదివే పదం మాట మొదటి దశలోని పత్రిక 4:14 చదువుతాం. యేసు మృతి పొంది తిరిగి లేచినానని మనం నమ్మిన ఎల్లా అదే ప్రకారము యేసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా ఎంటబెట్టుకొని వచ్చును కదా. అధ్యాయం ముగిస్తూ అంటాడు, సదాకాలం మనం యేసు దేవునితో ఉంటాం. సదాకాలం మాకు అవసరం లేదయా సదాకాలం. ఈ చర్చిలో ఉంటే చాలు, ఎక్కడితో పరిచర్య చేస్తే చాలు. సదాకాలం ఆయనతో ఉండవలసిన అవసరం మనకు లేదు. క్రైస్తవులమైన మనం చిన్న చూపు చూడకూడదు, వెలుచూపు చూడకూడదు. మనకు ఆధ్యాత్మిక దివ్య దృష్టి కావాలి. దీర్ఘ దృష్టి అంటే యేసుక్రీస్తు అందుకే కళ్ళు తెరిచాడు. ఎమ్మాయి మార్గంలో వారికి కళ్ళు తెరిచాడు. ఆత్మీయ నేత్రాలు తెరిచాడు ఆయన వాక్యం ఆత్మీయ నేత్రాలు తెరుస్తుంది మనల్ని. అందుకే నా దగ్గర కాటుకు గణపం కొనుక్కోమంటాడు లౌదోకే సంఘాన్ని. లౌదోకే సంఘం యొక్క కళ్ళు మూసుకోబోయాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే చర్చిలో అన్నీ చేద్దాం అనుకుంటున్నారు, లోకాన్ని అంతా తెచ్చి పెడదాం అనుకుంటున్నారు, మాకు మంచి బట్టలు ఉన్నాయనుకుంటున్నారు, కాటుకున్నాయనుకుంటున్నారు, మేము ధన సమృద్ధి గలవారం అనుకుంటున్నారు, ఏమైనా చేయగలం ఈ లోకంలో జ్ఞానులు మేము అనుకుంటున్నారు. దేవుడు అన్నాడు, మీరు గుడ్డివారు రా, ఈ లోకం మీది కాదు, మీ కళ్ళు తెరవటానికి నా దగ్గర వాక్యం అనే ఆ యొక్క కాటు కొనుక్కోండి. అసలు నువ్వు అనుకుంటున్నావో దౌర్భాగ్యులోను, నువ్వు గుడ్డలు వేసుకుంటున్నావేమో దిగంబరివి, నీకు మహిమాస్త్రాలు లేవు, స్తుతి వస్త్రాలు లేవు, నీకు దేవుణ్ణి యొక్క కృపావసరం లేదు, ఆ పరలోకానికి పనికిరావు కదా. ఆయన లేచింది ఎందుకంటే ఆ పరలోకం మనకి ఇవ్వటానికి. ఆ పరలోకాన్ని ఇచ్చేటప్పుడు మన జీవితం ఆయన యందు విశ్వాసం ఉంచడానికి మనం చూస్తున్నాం. ఇక ఒక మాట తప్పకుండా చూద్దాం. అంటే ప్రతిసారి 24 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నా. తోమ, ఆయన శిష్యులు ఒక తోమ అన్నాడు. యేసుక్రీస్తు ముందు ప్రత్యక్షమైనప్పుడు తోమ లేడు. వారు మేడమగదిలో ఉన్నప్పుడు చుట్టూ అన్నీ మూసుకుని వేసినా కూడా ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు గుడి అన్నీ తెచ్చిపెట్టుకున్నాం, ప్రభు మన దగ్గరికి వచ్చాడు అనుకుంటున్నారు చాలామంది. ఆయన గుడి మొత్తం రూమ్ అంతా మూసి, కిటికీలంతా మూసి, గాలి రాకుండా. ఎందుకంటే రోమా ప్రభుత్వానికి భయపడ్డారు. యేసుక్రీస్తుని ఏ విధంగా తీసుకుపోయి సిలువేశారో మమ్మల్ని వేస్తారని భయపడి ఉంటే వారిలోకి వచ్చి నిలబడి మీకు సమాధానం కలుగునుగాక అంటాడు. చూసారా ఆ ప్రభు. ఆ సమయంలో తోమా లేడు. తోమాకు చెప్తే తోమా ఏమంటాడో తెలుసా? నేను చూడాలంటాడు. నేను ఆయన గాయాలను పెట్టి చూడాలంటాడు. చూద్దాం. ఆయన చూశాడు తోమా కోసం మరి ఒకసారి ప్రత్యక్షమయ్యాడు. ఆయన దీర్ఘంగా చూశాడు, తేలు పెట్టాడు, అన్నీ చేశాడు, చూశాడు. ఆయన చూసి అయిపోయిన తర్వాత ఏమన్నాడయ్యా అంటే, మై లార్డ్, నా ప్రభువా, నా దేవా, నా ప్రభువా, నా దేవా అన్నాడు. అతనికి ఒక స్టాండర్డ్ వచ్చేసింది. కానీ ప్రభువారు ఏమన్నాడంటే, తోమా నువ్వు చూసి నమ్మినావు కానీ చూడక నమ్మిన వాళ్ళు ధన్యులు. విశ్వాసం అంటే అదే. విశ్వాసాన్ని గురించి రాస్తూ రోమా 12వ అధ్యాయంలో నిరీక్షణ యొక్క నిజస్వరూపం విశ్వాసం. నిరీక్షణ యొక్క నిజస్వరూపం. అందుకే నిరీక్షణ లేని ఇతరులాగా ఉండకూడదు. ఏంటి మన నిరీక్షణ? చాలా బాగా రాశాడు అపోస్తులైన పౌలు కొలస్సీ పత్రిక 1:3 పరలోకమందున మన నిరీక్షణ అని రాస్తాడు. భూలోకం కొరకు నిరీక్షణ అంటే సమాధి పెట్టి ముందు సమాధులు దువ్వించుకుంటున్నారు చాలామంది చచ్చిపోతామని. చాలా సిటీస్లో సమాధులు ముందున్నాయి. గుంటూరులో పోయి చూస్తే ఉన్నాయి, ముందే తల్లిచ్చి పెట్టుకున్నారు పైవారు, మా కుటుంబానికి ఇదంతా అని. అది తెలుసు వాళ్ళకి, కానీ పోయేది తెలియాలి కదా. మన నిరీక్షణ పరలోకం, భూలోకం కాదు. చూడక ధన్యులు విశ్వాసం మనకి ఇస్తుంది అని మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం.
బిలీవ్డ్ ది సేవియర్ అండ్ విక్టర్ ది వరల్డ్. ఆయన విశ్వాసముతో లోకాన్ని జయించాడు. ఇదిగో లోకాన్ని జయించిన మృత్యుంజయుడే మన రాజు, మృత్యుంజయుడే మన ప్రభువు. నేను ఆయన నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను అని మనం చెప్పగలిగితే అది ధన్యకరమైంది. అది ధన్యకరమైన క్రైస్తవ జీవితం. 4 గోడల మధ్య నుండి మనం ఏం చేస్తున్నాము అంటే పునరుద్ధాన క్రీస్తుని చూడలేకపోతున్నాం. ఆయన చెప్పిన మాట మనం వినలేకపోతున్నాం. అపోస్తల కార్యాన్ని ఒకసారి తీద్దామా, వల్ల 4వ అధ్యాయంలోకి వద్దామా? ఆ 4వ అధ్యాయాన్ని మనం చూస్తే అపోస్తల కాలంలో ఒక చక్కని సంగతి పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ రాయించాడు. 4వ అధ్యాయం అపోస్తల కార్యం 4వ అధ్యాయంలో చూస్తే 19వ వచనం నుంచి మనం చూద్దాం, 23 వరకు చూద్దాం. 19 నుంచి 4వ అధ్యాయం 19వ వచనంలో నుంచి మనం చూద్దాం. చూసారా బైబిల్ గ్రంథంలో మనం పై చూద్దాం. అందుకు పేతురు, యోహోను వాని చూచి, దేవుని మాట వినుట కంటే నీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? చూడు, మనుషులు చాలా వాళ్ళ మాట వినమంటారు. ఎందుకంటే పరలోకం పోగొట్టుకుంటాం. కొంతమంది మనుషుల మాట విని జీవిస్తున్నారు ఈ లోకంలో. మనుషుల మాట విన్న వాళ్ళందరూ దరిద్రులు అసలు. ఎందుకంటే పరలోకానికి పోలేం. వాళ్ళు ఏం చెప్పారు? మీ మాట వినుట కంటే దేవుని మాట వినుట, మీ మాట వినుట కంటే దృష్టి న్యాయమైంది. మీరే చెప్పండి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేము. వారికి ఉత్తరం ఇచ్చిరి. ప్రజలందరూ జరిపిన దాని గురించి దేవుని మహిమపరచుచు ఆ సభ నుండి ప్రజలు బయటపడి వీళ్ళు శిక్షించే విధేయతను కనుగొనలేరని అనుకుంటూ ఉంటే వీరు బోధించుకుంటూ వెళ్ళారు. ఈ దినాల్లో సంఘాలు మనం పనిచేస్తున్నావా? పునరుద్ధాన బలాన్ని పొందినందుకు వాళ్ళు చేసిన పని అదే. 33వ వచనం చూడండి, 4వ అధ్యాయంలోనే చూసారా? ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభుయేసు పునరుద్ధానమును గురించి ఎక్కడ ఈనాడు సంఘాలు ప్రభు యొక్క యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని గురించి సాక్ష్యాలు ఇస్తున్నారా? లేదు ఏదన్నా ఒక పని చేసి ఒక కొయర్లో పాడి ఏదన్నా ఇది ఉంటే సన్మానాలు కోరుకుంటున్నారు, పొగడ్తలు కోరుకుంటున్నారు, కానుకలు వేస్తే డబ్బాలు కొట్టించుకోవాలని కోరుకుంటున్నారు. వారు బలంగా పునరుద్ధానాన్ని గురించి అపోస్తులు బోధించారు. భయపడలా. రోమా ప్రభుత్వానికి కూడా భయపడలేదు వారు. పునరుద్ధానం అనేది వారి జీవితంలో ఒక బలమైన శక్తి అయిపోయినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఒక బలమైన శక్తిగా వారి జీవితంలో మారిపోయింది. బలమైన శక్తిగా మారిపోయింది. కాబట్టి పునరుద్ధానం ఒక బలమైన శక్తి. ఆ బలమైన శక్తి కొరకు మనం పొందాలి అంటే మనం కూడా ఏం చేయాలి అంటే త్యాగపూరితముగా ఆ పునరుద్ధాన బలానికి కొంత మనం నష్టపరచుకోవాల్సిన వారమై ఉన్నాం. ఫిలిప్పీ పత్రికలు ఒకసారి కొద్దామా? అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలోకి రాసిన పత్రిక మనం చూస్తే ఆ 3వ అధ్యాయంలో ఎంత మంచి మాటలు రాశాడో మనకు చూడండి. 9వ వచనం నుంచి, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర సంబంధమైన నా నీతిని కాక. ఎందుకంటే చాలామంది, నేను కూడా చాలాసార్లు తప్పు చేశా. ఏంటంటే మనం కొంచెం బైబిల్ చదివి వాక్యం వింటూ వాక్యం చదివి వాక్యానికి పరిగెత్తుతూ చాలా నీతిమంతులు అనుకుంటాం. కానీ కాదు. మన నీతి చాలా చిన్నది. మన నీతి చాలా చిన్నది. మనం దైవనీతికి సరిపోవాలి. ఆయన ఫెలోషిప్కి సరిపోవాలి. మళ్ళీ చెప్తున్నా, టు బి రైట్ రిలేషన్షిప్, ఆయన సహవాసానికి సరిపోవాలి. ఈ భూలోకంలో అందరికంటే నేను నీతిమంతుని అనుకోవటం తప్పు. సినిమాలు పోను కాబట్టి నీతిమంతుని, బైబిల్ చదువుతున్నాను కాబట్టి నీతిమంతుని, ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నీతిమంతుడిని, అవిశ్వాసులతో విచ్చోడుగా ఉంటున్నాను కాబట్టి నీతిమంతుని చెప్పడం మళ్ళా అది లోకంతో ఉండకపోతే ఎవరితో ఉంటామయ్యా అంటారు కదా. అది మనల్ని మనం అనుకుంటాం. ఆయన చెప్తున్నాడు, నా నీతి కాక క్రీస్తునందులి విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడని
ఆయన యందు అగుపడు నిమిత్తం ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుద్ధానము కావాలనని ఆయన లాభపడ్డాడు. జహో జయహో అని పాడతాం. కానీ పౌలు యొక్క ఆశ, పౌలు యొక్క నిరీక్షణ అదే నీది నాదై ఉండాల. ఏ విధము చేతనైనా ఆయన అంటాడు, నేను పునరుద్ధానం కలగవలని, మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవలని. ఆయన మరణ విషయములో సమానుభవం గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం ఆయనతో పాలివాడడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తం, ఆయనలో మన పునరుద్ధానం ఎట్టిదో ఎరుగు నిమిత్తం ఏమంటాడు, సమస్తము నష్టపరుచుకున్నాను, వాటిని నేను పెంటతో సమానముగా ఎంచుకున్నాను. నువ్వు ఎంచుకోకపోయినా, నేను ఎంచుకోకపోయినా కదా, ఒకరోజు నెట్టి తీసుకుపోయి ఆ మట్టిలో పడేస్తారు. ఒకవేళ ఎన్ని నాయి కదా అని నువ్వు సంపాదించుకున్నా అందులో ఏది నీకు దక్కనీయరు, ఏది నాకు దక్కనీయరు. మరలా ఇప్పుడు వాళ్ళు అన్నిట్లో స్పీడ్ తెలుసా, అన్నిట్లో స్పీడ్, బహు స్పీడ్గా ఉన్నాడు. చచ్చిపోయినాడంటే ముందు ఏం చేస్తారో తెలుసా, పెట్టినెత్తికేస్తారు అంతే. బూడ్చిపెట్టకపోతే ఎవరు కూడు తిన్నారు సార్ అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా బాధ కలుగుద్ది. బూడ్చిపెడితేనే తింటారు. మరి బంధువులు రావాలి కదా అని వాళ్ళు చెప్తే, బంధువులు వస్తారమ్మా, ఏం చేస్తాం, అద్దం పెట్టేస్తాం, బోరము రాయి పెట్టేస్తాం. వాళ్ళు ట్రైన్ తిరిగి వచ్చినా ఎప్పుడు వచ్చినా పోయి అక్కడ పోయి చూస్తారు, ఏం పర్వాలేదు, నవ్వుకుంటూనే చెప్తారు కదా. అంటే ఈ భూలోకం మన మరణం కోరుకుంటుంది, భూలోకం మనం మరణం కోరుకుంటుంది. అందుకే పౌలు అన్నాడు, మరణాన్ని కోరుకోవటంలా ఏ విధము చేత మరణములో నుండి నేను తప్పించబడి ఆ పునరుద్ధానాన్ని కోరుకుంటున్నాడు. ఏచి లేచినందువల్ల ఎందుకు కోరుకుంటున్నాడు ఆ పునరుద్ధానం? ఆ పునరుద్ధానంలో ఒక కొత్త నిరీక్షణ ఉంది, కొత్త జీవితం ఉంది. ఆ జీవితం అపోస్తులైన పౌలుకి తెలుసు. ఆ పక్కనే కొలసి పత్రిక ఉంది చూడండి, 3వ అధ్యాయం. ఆ 3వ అధ్యాయంలో ఆయన కోరుకున్నది, ఆయన నిత్యమైనది ఏందో చూద్దాం. అక్కడ ఏమంటాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడ్డవారైతే పైనున్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టుకొనుకుడి. భూలోక సంబంధం అంతా కూడా యూజ్ అండ్ త్రూ. డబ్బులు కావాలా, డబ్బులు లేకుండా బతకరు. డబ్బులు వస్తాయి, వాళ్ళు ఖర్చు పెట్టేస్తాం. బిడ్డలు వస్తారు, వాళ్ళు రెక్కలు కట్టుకుని వెళ్ళిపోతారు. ఇక్కడ మిగిలింది ఏం లేదు మనకు, పైన ఉన్నాయే తప్ప ఏమీ లేదు. అందుకే పైన ఉన్న వాటి మీద మనసు పెట్టుకుని. ఇంకా మంచి మాటలు రాశాడు చూడండి ఆయన. ఎలా అనగా, మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఇక్కడ నువ్వు విశ్వాసం ఉంచగలిగితే, భూలోకం మీదనే నీ నిరీక్షణ ఉంటే అది వ్యర్థమైంది. యేసుప్రభు మీద నీకు నిరీక్షణ ఉంటే నీ జీవాన్ని ఆయన ఏం చేస్తాడు, దాచిపెడతాడు. ఆయన వచ్చి తీసుకుపోతాడు, ఆయన వచ్చి తీసుకుపోతాడు. అది ఎంత ఆశ్చర్యకరమైంది, అది నేను అనుభవించా. రక్షకునిగా వచ్చిన వాడిని సంరక్షకునిగా వాడుకోవాలనుకుంటున్నారు, అవసరతలు తెచ్చుకోవాలి ఆయనతో అనుకుంటున్నారు. ఆత్మను సంపాదించాలన్నవాడు ఒక ఆత్మను కూడా సంపాదించటంలే. వాడు ఏం చేస్తున్నాడంటే ఆత్మను సంపాదించడానికి ఆస్తులు సంపాదించుకుందామని చూస్తున్నాడు. వెళ్ళిపోయి సువార్తను ప్రకటించి శిష్యులను నాకు చేయండి అంటే, నీకు చేస్తే మాకేమొస్తుందయా, మా శిష్యులైతే మా ఇంట్లో బడి ఉంటారు, మా గుళ్ళో బడి ఉంటారు, తర్వాత నా కొడుకుని పెడితే ఆయనకు కూడా సహాయం చేస్తారు వాళ్ళు. నేను నాకు శిష్యులను చేసుకోవాలి కదా, నీకెందుకు శిష్యులు చేయాలి? నాకు శిష్యులు చేసుకుంటే మా ఇంటికందరికి నా తర్వాత కూడా సహాయం చేస్తారు. నేను గుడి కట్టుకుంటా, నాకు సహాయం చెప్పించుకుంటా. ఆయన చెప్పింది చాలా విభేదంగా క్రైస్తవులు మారిపోయారు. క్రైస్తవేత్తలే కాదు, క్రైస్తవులు మారిపోయారు.
వీరికేందంటే వీరి జీవము దేవుడు దాచిపెట్టాడు అనే సత్యం మారిపోయింది. అదైనా వచ్చి పైనుంచి దిగుతూ ఉంది, వెలుగు వచ్చింది. నేను పిలబడ్డప్పుడు కూడా నేను మేల్కొన్నా. ఆ ప్రార్థన చేయొచ్చో చేయకూడదో తెలియదు, చేశాను నేను. దేవా, నువ్వు తీసుకుపోవటానికి నీ రథం వస్తుంది నా దగ్గరికి, కానీ దేవా నేను సిద్ధపడలేదు నాయన. 100 కీర్తనలు రాస్తా, ఇంకా 50 కీర్తనలు రాయాలి. నువ్వు సమాప్తమైన కదా వెళ్ళిపోయింది. నేను నా పని సమాప్తం చేయలేదు. నాకు చాలా కాలానికి చాలామందికి పెళ్లి చేసి చాలామందికి చదివించి నేను అన్నీ నా డబ్బంతా వెదజల్లినాక నాకు బిడ్డ పుట్టింది. ఆశ్చర్యంగా బిడ్డ ఇచ్చింది, బలహీనమైన బిడ్డ. ఆ బిడ్డకి నేను కుటుంబాన్ని కొంచెం సిద్ధపరచాలి. అది నా రెస్పాన్సిబిలిటీ. తండ్రిగా నా రెస్పాన్సిబిలిటీ. కొంతకాలం ఆ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకొని అని ప్రార్థన చేసి కళ్ళు తెరిస్తే ఆ శబ్దం ఆగిపోయింది, అదంతా ఆగిపోయింది. కానీ నాకున్న ఒక సంతోషకరమైందంటే, ఇప్పుడు గట్టిగా చెప్పటం సంతోషం ఏంటంటే, నాకు రిజర్వ్ అయింది అని నమ్ముతున్నా. అపోస్తలుడు అన్నాడు కదా, పునరుద్ధానం అన్నాక ఏమన్నాడో తెలుసా? నా పౌరస్థితి ఎక్కడుంది? పరలోకంలో. నేను కోరుకున్నది అదే, నాకున్నది అదే, నేను పోయేది అదే. కాబట్టి బిడ్డలారా, మన పునరుద్ధానం ఒక విలువైంది మన పునరుద్ధానం. ఆధ్యాత్మిక విలువ మన పునరుద్ధానానికి ఉంది. ఆధ్యాత్మిక విలువ ఉంది. అంటే మనం చేరే స్థలం పరలోకము అని మనకు తెలిసిపోయింది. ఇంకొకటి చూద్దాం. ఈ యేసు పునరుద్ధాన యొక్క నిరీక్షణ మనకు కలిగి ఉంటే మనం ఏం చేయగలుగుతామంటే, మృతులలో నుండి కూడా సజీవుని భూలోకంలో చూడగలుగుతాం. మృతుల్లో నుండి కూడా సజీవుని భూలోకంలో చూడగలుగుతాం. ఆత్మీయ దృష్టి కలిగి చూడగలుగుతాం. చూసారా, ఆ అమ్మాయి మార్గంలో వాళ్ళు వెళ్తున్నారు. అది ఒకరోజు బోధిస్తాను. కలిగింది ఏంటంటే, యేసు వాళ్ళతోనే ఉన్నాడు, వాళ్ళతోనే నడుస్తున్నాడు. వాళ్ళు చెప్పేది కూడా ఆయన చరిత్రే. తాను వాళ్ళతో నడుస్తుంటే వాళ్ళు చెప్పేది కూడా ఆయన చరిత్రే. యేసుని ఏ విధంగా సిలువేశారు, ఇదంతా చెప్పుకుంటూ పోతున్నారు. దారిలో అంత మాట్లాడుతున్నారు. గుర్తుపట్టలేదు, తెలీదు ఆయనకి. వాళ్ళు ఉన్నారని తెలియదు, ఆయన యేసుప్రభు అని తెలియదు. కానీ వాళ్ళ కళ్ళ యొక్క పొరలు ఆయన మాటలకు వారి హృదయంలో మండి ఆ పొరలు రాలిపోయినప్పుడు అప్పుడు వాళ్ళు అదో ప్రభు మనతున్నాడుగా, ఆయన మాటల్లో కదా మన హృదయం మండింది. అప్పుడు అర్థమైంది. బాహ్య నేత్రాలు చేరిపోయినప్పుడు ఆధ్యాత్మిక నేత్రాలు యేసుప్రభువుని చూపిస్తాయి, మనకు ఆధ్యాత్మికంగా చూపిస్తాయి. ఉదయం కూడా కొంచెం చెప్పా, చూసారు. ఒక్కసారి మనం ప్రకటన గ్రంథంలో ఎంత బాగా అదంతా చూద్దాం. ప్రకటనలో కొంచెం చెప్తూ వేరేది చెప్పాను. ఇక్కడ మనం 13లో నుంచి చూస్తే ఎంత బాగుంటుందో. ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని బోలిన ఒకరిని చూచి తిని, ఎక్కడ? పద్మాశ్లంకలో. ఆయన తన పాదముల మటుకు ఎక్కడ? ఇది కొంచెం ఆపుదాం. ప్రభు దినం, పునరుద్ధాన దినం. పద్మాశ్లంకలో ఉన్నాడు, చాలా శ్రమ పడుతున్నాడు. ఖైదీగా వదిలేశారు, మృగాలు అన్నీ ఉన్నాయి. అవి కొంచెం ఉదయం కొంచెం చూపించాలి. అయితే ఆయన అక్కడ ఆత్మావసుడైనాక ఏం చేశాడంటే, ఆత్మస్వరూపి అయిన యేసుని చూశాడు. దేవుని మందిరంలో మనం ఏం చూడాలో తెలుసా? పాస్టర్ గారి కోటు, మనం వేసుకొచ్చిన బట్టలు, ఆయన ముఖం, ఆయన చెప్పేది అట్రాక్ట్ అవ్వటం, అవన్నీ అవసరంలే. ఆయన వాక్యం అందిస్తూ ఉంటే మనం ఏం చూడాలా? మన హృదయాంతరంగాల్లో యేసుక్రీస్తు యొక్క ఆధ్యాత్మిక స్వరూపాన్ని చూడాలి. ఆయన చూడాలి. మనం ఆయనతో సహవాసం చేయాలి. ఆయన చూడాలి అంటే ఆయన సద్గుణ సంపత్తి. పర్సనాలిటీ అంటే అర్థం ఏంటి? ఇది కాదు, వ్యక్తిత్వం. పర్సనాలిటీ అంటే ఆయన అంతరంగిక పర్సనాలిటీ. ఆయన అంతరంగిక పర్సనాలిటీని చూడాలి. ఆయన అంతరంగ పర్సెంట్ని చూస్తున్నారు. చూడండి ఏమంటాడు అక్కడి నుంచి చూడండి. ఆయన తన పాదముల మటుకు
దిగుతున్న వస్త్రములు ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఉన్నిపోలినవై హిమమంతా ధవలముగా ఉండెను. ఆయన నాట్యములు అగ్ని జ్వాలలా ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుట్టుము వేయబడిన అపరంజీవలే సమానముగా ఉండెను. ఆయన కంఠస్వరము విస్తారమైన జలప్రవాహముల ధ్వనివలే ఉండెను. చూసావా, ఆయన ముఖము మహాతేజస్తో ప్రకాశిస్తున్నానన్నాడు. ఆయన ఆధ్యాత్మికమైన స్వరూపం అంటే ఏంది? ధవలవనుడంటే ఆయన తల మొదలుకొని ఆయన పరిశుద్ధుడు. ఆయన కంఠస్వరము జలప్రవాహముల కంటే ధ్వని ఏంటంటే, జలప్రవాహములో ఏం పుడుతుంది? విద్యుత్, శక్తి. ఆయన మాటలు శక్తి గల మాటలు, జీవము గల మాటలు. లేవంటే చచ్చిపోయిన లాజరు కుళ్ళిపోయినప్పుడు కూడా లేచేసాడు. చూసారా, ఆయన మాటల్లో శక్తి ఉంది, జీవం ఉంది. శపిస్తే అంజూరపు చెట్టు వెంటనే ఎండిపోయింది. ఆయన శక్తివంతమైన మాటలు. ఆయన పాదములు పుటమి వేయబడ్డాయంటే అర్థం ఏంటి? ఆయన మన శ్రమల్లో, మన కష్టాల్లో కూడా పుటమి వేయబడ్డాడు. ఆయనకు ఒక చరిత్ర గుర్తొచ్చుంటుంది. షడ్రకు ఆ ముగ్గురిని అగ్నిగుండంలో వేస్తే వాళ్ళలో 4వ వాడు ఉన్నాడు మనుషుల్లాగా. ఆ రాజు చూస్తే 4వ వాడిని చూసి బిత్తరపోయాడు. నీ దేవుడు మిమ్మల్ని రక్షించాడా అని అడుగుతాడు. ఆయన ఒక్కడే దేవుడు అని చెబుతాడు. వాళ్ళ యొక్క బట్టలు కనీసం అగ్ని వాసన కూడా రాలేదంట కదా. ఎయిర్ కండిషన్లో ఉన్నట్టు ఉంచాడు వాళ్ళ బిడ్డల్ని. మనం నమ్మం. అందులో మన నమ్మిక ఒక స్వరూపం. ఆయన నమ్మాడు. అడవిలో ఉండి నమ్మాడు, కష్టాల్లో ఉండి నమ్మాడు, ఖైదీగా ఉండి నమ్మాడు, ఆయన యొక్క పరిశుద్ధతను నమ్మాడు, ఆయన కంఠస్వరాన్ని విన్నాడు. అది జీవము గలది, శక్తి గలది అనుకున్నాడు. ఆయన్ని ఇంకా ఏమనుకున్నాడు? ఆయన నాతోనే ఉన్నాడు, నా కష్టాల్లో నడుస్తాడు, జీవితాల్లో నడుస్తాడు. కాబట్టి దేవుడు ఎక్కడికి వెళ్ళేవాడు కాదు. పునరుద్ధానం, ఆయన పునరుద్ధాన ప్రాముఖ్యతలు ఇదేనని చెప్పా. వరుసగా మరలా మూడు వారాలు 3 విషయాలు చెప్తాను. అవర్ డైలీ బ్రెడ్ చదవండి, మంచి బుక్ అది, మనకు దొరుకుద్ది. డైలీ డివోషన్స్ బుక్ అది, చాలా బ్యూటిఫుల్ బుక్. ఆ బుక్లో ఒక సాదృశ్యం రాశాడు. అయ్యా, నేను నీ గొర్రెను, నాకు చాలా కష్టాలు వచ్చాయి. నాకు ఆనందంగా ఉన్నప్పుడు నాతో నడుస్తున్నావని ఆనందించాను. నేను కలిసిపోతుంటే ఎంత ఆనందంగా ఉందో. ఇప్పుడు నేను చాలా శ్రమల్లో ఉన్నాను అని అన్నాడంట. అప్పుడు ప్రభు చెప్పాడంట, బిడ్డ, నీ శ్రమల్లో, నువ్వు కష్టాల్లో నువ్వు నడవటం లేదురా, నిన్ను ఎత్తుకుని నేను నడుస్తున్నా, నన్ను నువ్వు చూడటం లేదు. నీ సంతోషంప్పుడు నువ్వు పక్కన ఉన్నావు అనుకున్నావు, కానీ నీ కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు కలిగినప్పుడు నేను నిన్ను ఎత్తుకొని నడుస్తున్నాను రా. నేను నడిచే నా పాదాలు ఆ కష్టాల్లో, నీ శ్రమల్లో ఆ పాదాలు, నీ ఇరుకులు ఆ పాదాలు, నీ అవమానంలో ఆ పాదాలు, నేను రా నడిచేది, ధైర్యంగా ఉండు అన్నాడు. నిన్ను ఎన్నడూ ఎడబాయనే ఎడబాయడు. అందుకే ఆయన పునరుద్ధానుడయ్యాడు. అందుకే సదాకాలం నీతో ఉంటానని చెప్పాడు. నువ్వు లేడని చర్చిలో ప్రవర్తించొద్దు, బయట ప్రవర్తించొద్దు. ఆయన ఉన్నాడు, చూస్తున్నాడు. నేను కూడా ఆయన దగ్గరికి వెళ్తానని విశ్వసిస్తే గొప్పది బిడ్డ, చాలా ధన్యకరమైంది బిడ్డ. అదే క్రైస్తత్వం, దాన్నే పునరుద్ధాన క్రైస్తవులు అంటారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు నాయన, నీకు స్తోత్రాలు నాయన. మేము నామకార్థ క్రైస్తవులం కావు నాయన, పునరుద్ధాన క్రైస్తవులం. పాత వాటిని విడిచిపెట్టి నూతన ప్రాచీన స్వభావం వదిలి స్వభావం ధరించుకొని పరలోకం వైపు ప్రయాణం చేసే బిడ్డలో ఉన్నాయన. ఇంకెంతకాలం ఉంటుందో తెలియదు, కానీ మీ దగ్గరకు వస్తాం. ఆ నిరీక్షణ, విశ్వాసం ప్రతి బిడ్డకి దయచేయండి. అది నువ్వు ఇచ్చింది, ప్రభుదాసు ఇచ్చింది కాదు, అది చర్చి ఇచ్చింది కాదు, నీవిచ్చిందావా. నీ మహాకృప. కాబట్టి కృపలో పునరుద్ధాన క్రైస్తవులుగా మేమందరం ఉండగలగటానికి కృప చూపమని క్రీస్తు పేర వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్.